ఈ జనరేషన్లో అన్నీ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఇదొక్కటి మాత్రం ఉండాలి. అదేంటనుకుంటున్నారా? ఎడ్యుకేషన్. మీ లైఫ్లో మీ పేరెంట్స్ మీకు ల్యాండ్ ఇచ్చినా కానివచ్చు, ఏదైనా ప్రాపర్టీ ఇచ్చినా కానివచ్చు, దాన్ని కబ్జా చేయొచ్చు, లేదా మీరంతటా మీరే పోగొట్టుకోవచ్చు. జనరల్గా బయట ఎక్కడ చూసుకున్నా కానీ లక్షలు ఫీజు కట్టినా కానీ ఒక మంచి విద్య అనేది దొరకడం చాలా కష్టం అయిపోయింది. నెల్లూరులో విఆర్ స్కూల్ ఏదైతే ఉందో ఇదైతే మూతపడిపోయిందని చెప్పుకుంటూ ఉన్నారు. సో దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు బయట లక్షలు ఇన్వెస్ట్ చేసినా కానీ ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత మంచి ఫ్యాకల్టీ మీకు దొరకాలంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఎలా ఉండబోతుందనే విషయాన్ని మీకు కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. మీ అందరికీ స్కూల్ లోపలికి వెళ్ళే ముందు మీ అందరికీ ఈ అట్మాస్ఫియర్ చూపించాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎంత చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ఆడుకునే విధంగా ఎంత చక్కగా అభివృద్ధి చేస్తున్నారంటే. ప్లే గ్రౌండ్స్లో ఎక్కువ మనం ఇసుక చూస్తూ ఉంటాము, లేదంటే గచ్చుకు సంబంధించిన గ్రౌండ్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ అంత చక్కగా కింద ఫ్లోరింగ్ వేసి పిల్లలు ఆడుకోవడానికి చాలా చక్కగా అభివృద్ధి చేస్తూ ఉన్నారనమాట. ఇంకొంచెం ముందుకు మనం కానీ అలా వెళ్ళామంటే బాస్కెట్బాల్ కానివ్వచ్చు, ఇంకా అంతేకాకుండా ప్లే గ్రౌండ్ లాగా చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారు. ఫుట్బాల్ కానివ్వచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ ఏదైతే ఆడుకుంటారో పిల్లలు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటైతే ఇక్కడ చేశారనమాట. జనరల్గా ఇంటర్నేషనల్ స్కూల్లో చూసుకున్నా కానీ ఇంత మంచి ఎక్విప్మెంట్ ఎక్కడ కానీ దొరకదు. ఎందుకంటే మామూలుగా లక్షల ఫీజులు అయితే కడుతూ ఉంటాం అనమాట మనకి పిల్లలకి చదువుకోవడానికి. ఇంత మంచి ఎన్విరాన్మెంట్ దొరకాలంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు మన నెల్లూరులో. ఇంకో విషయం మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటే, అడ్మిషన్స్ ఓపెన్ అయినా 24 hours లోపలే క్లోజ్ చేశారంటే మీకు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో దీనికైతే మన జనాలందరూ రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా డిజైన్ చేస్తూ ఉన్నారు. మీకు ఒకసారి విజువల్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఏంటి విఆర్ స్కూల్కి తీసుకొస్తానని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్కి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? లేదండి, నేను తీసుకొచ్చింది విఆర్ మున్సిపల్ స్కూల్కి మాత్రమే. సో ఈ స్కూల్ చూసిన తర్వాత ఇక్కడ ఎంతోమంది చదువుకొని, పాతకాలంలో ఎంతోమంది చదువుకొని ఇప్పుడైతే ఉన్నత స్థాయిలో అయితే ఉన్నారనమాట. అయితే మీకు మెయిన్గా ఇంకో విషయం చెప్పాలంటే, దీన్ని మన మంత్రి నారాయణ గారు దగ్గరుండి మరి ఈ స్కూల్ని ఇంత డెవలప్ చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. వాళ్ళ కూతురు షర్ణి గారు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రతిరోజు దగ్గరుండి తను సొంతగా వచ్చి ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారంటే వాళ్ళకి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు కానీ ఒక చిన్న అవకాశం వస్తే నేను మళ్ళీ చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో చదువుకోవాలనిపిస్తుంది నాకైతే. అంత చక్కగా ఉంది బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే. ఇంకో విషయం మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే, అట్మాస్ఫియర్ ఏమాత్రం తగ్గకుండా గార్డెన్ ఏరియాస్ కావచ్చు, చెట్లు కానివ్వచ్చు, చాలా చక్కగా ఇక్కడైతే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే ఏదైతే 2025 ఉందో ప్లే క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ 9th క్లాస్ వరకు పెట్టడం జరిగింది. అయితే మెయిన్గా చూసుకున్నట్లయితే 24 hours లోపల మాత్రమే అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఈ స్కూల్ అయితే జనాల్లోకి వెళ్ళిందనే విషయాన్ని అయితే మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో 2026 ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సరే, ఇంకా ముందుకెళ్ళి క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయి, బెంచెస్ కానివ్వచ్చు, బోర్డ్స్ కానివ్వచ్చు, ఇంకా ఫ్యాకల్టీ గురించి కూడా మనం అయితే ముందుకెళ్ళి తెలుసుకుందాం పదండి.
మీ అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఒక 1 మంత్ బ్యాక్ ఈ విఆర్ మున్సిపల్ హై స్కూల్ ఏదైతే ఉందో ఎలా ఉన్నిందంటే చెదుళ్ళు పట్టిపోయి దుమ్ము పట్టుకుపోయి, సో ఇప్పుడు అవన్నీ దూరం చేసి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి మంత్రి నారాయణ గారు ఏదైతే ఎంచుకున్నారో చాలా అంటే చాలా మంచి పని అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లాస్లోకి ఎంటర్ కానీ చూడండి, మనకి ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఈ రేంజ్లో మీకు స్క్రీన్ కానీ ఉంటే ఉండదండి. ఎంత అద్భుతంగా స్క్రీన్ డిజైన్ చేసి అట్మాస్ఫియర్ చూడండి ఎంత చక్కగా ఎంత ఇదిగా డెవలప్ చేశారంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా మంత్రి గారికి చెప్పాలి. చూడండి, మీరు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరికి సపరేట్గా బెంచెస్ కానివ్వచ్చు, ఆ కలర్ ఎంచుకోవడం కానివ్వచ్చు, మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా చేశారు. చాలా చక్కగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళి పెద్ద పిల్లలకి ఏ విధంగా ఉన్న విషయం అయితే తెలుసుకుందాం పదండి. ట్రై న్యూ థింగ్స్, ఇలాంటి పదాలు ఇలాంటి బొమ్మలు వేసి పిల్లలకి మోటివేట్ చేసే విధంగా ఇది కూడా మంచి ఒక డిజైన్ అని చెప్పుకోవచ్చు. అట్మాస్ఫియర్ చూసుకున్నట్టయితే ఒక స్కూల్లోకి వచ్చినట్లేదు, ఏదో మన సొంత ఎన్వైర్న్మెంట్లోకి వచ్చినట్టయితే ఫీలింగ్ అయితే వస్తుంది. సో మెయిన్గా చూసుకుంటే మీకు బయట స్కూల్స్లో పోల్చుకుంటే ఒక ఎల్కేజీ ప్లే క్లాస్ ఈ క్లాసులో అయితే కొంచెం బొమ్మలు హడావిడి అన్నీ ఉంటాయన్నమాట. సో మామూలుగా మిగతా క్లాసులు చూసుకుంటే యాజ్ టీజ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సేమ్ యాజ్ టీజ్గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏదైతే విఆర్ మున్సిపల్ హై స్కూల్ ఉందో క్లాస్కి అసలు సంబంధం లేదనమాట. అట్మాస్ఫియర్ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. కలర్స్ కానీ వచ్చి పిల్లలకి ఎంత చక్కగా, ఇందాక చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ ఉంది, ఇప్పుడైతే టేబుల్స్ మారిపోయాయి అనమాట, గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూడండి, ప్రతి క్లాసు కూడా చాలా వెంటిలేషన్కి కానివచ్చు చాలా అద్భుతంగా డిజైన్ చేశారనమాట. మామూలుగా బయట చూసుకున్నట్టయితే సైన్స్ ల్యాబ్స్ కానివచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కానివచ్చు, మైండ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవి కూడా అంత ఇదిగా మనం పార్టిసిపేట్ చేసి పిల్లలకి చెప్పే అంత ఇది విధానం అయితే ఉండదన్నమాట. ఇక్కడ విఆర్ మున్సిపల్ హై స్కూల్లో చూసుకున్నట్టయితే కంప్యూటర్ ల్యాబ్ సపరేట్గా, సైన్స్ ల్యాబ్ సపరేట్గా, ఎక్స్పెరిమెంట్స్ కానివచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్కి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా అయితే డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్క క్లాస్ కూడా చాలా చక్కగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలతో ఇదైతే ముందుకెళ్తూ ఉందన్నమాట. ఎక్విప్మెంట్స్ కానివచ్చు, అసలు ఓవరాల్ డిజైన్ కానివచ్చు, ఎన్విరాన్మెంట్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేస్తూ ఉన్నారు. కంప్యూటర్ ల్యాబ్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సపరేట్ క్యాబిన్స్ కానివచ్చు, ఇవన్నీ చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో మామూలుగా బయట స్కూల్లో చూసుకున్నా కానీ ఇలాంటివన్నీ దొరకాలంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. మన నెల్లూరులో ఎవరైతే ఉన్నారో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ. ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ ఎలా ఉందనే విషయాన్ని అయితే మీ అందరికీ విజువల్స్ చూపించేస్తాం, ఒకసారి చూసేయండి. బయట స్కూల్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ మనం వేల ఫీజులు కడుతుంటాం, లక్షల ఫీజులు కడుతూ ఉంటాము. ఇంత చక్కగా కింద కూర్చునే అవకాశం ఉంటుందా? ఎక్కడ చూసినా మట్టి ఇసుక ఇదే ఉంటుంది. కానీ ఇంత చక్కగా గడ్డి ఎన్విరాన్మెంట్ ఎంత అద్భుతంగా ఉందంటే మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను. ఇంకో విషయం మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ చదువుకునే పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుపేద విద్యార్థులు అండ్ అంతేకాకుండా మధ్యతరగతి విద్యార్థులు అయితే చదువుకుంటూ ఉంటారు. అయితే మెయిన్గా విషయం చెప్పాలంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులకు వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళ పిల్లలు సాయంత్రం 4 అయిన తర్వాత ఇంటికి వెళ్తే దారిలో వెళ్ళడానికి కానీ వచ్చి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆడుకునే విధంగా సౌకర్యాలు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే వాళ్ళకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా స్కూల్లో ఉండే 6 దాకా ఉండి ఏర్పాటు చేసే విధంగా ఇక్కడైతే డిజైన్ చేశారనమాట. ఎవరైతే ఈ విఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదువుకునే పిల్లకాయలు ఎవరైతే ఉన్నారో రీఓపెన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంది అండ్ అంతేకాకుండా ఇక్కడ టీచింగ్ ఎలా ఉంది, ఇలాంటి సంబంధించిన వీడియోలన్నీ మన సాస్ టీవీలో అయితే వస్తాయన్నమాట. మన సాస్ టీమ్ ఆల్రెడీ దాని మీద ఫోకస్ చేస్తూ ఉంది. సో ఇంతవరకు ఎవరైతే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.